లోకంలో ఉన్నవారు వారు లోకంలో ఉన్నారు కాబట్టి వారు ఎలా అయినా ఉంటారు. కానీ దేవుని బిడ్డలకు ఏం కావాలి? దేవుని బిడ్డలు, నేను దేవుని అద్భుతమైన ప్రేమను విని తెలుసుకుంటాను, దేవుని అద్భుతమైన ప్రేమను నేను తెలుసుకొని దాని యొక్క ప్రయోజనాలు నేను పొందుతాను, ఈ అద్భుతమైన ప్రేమ యొక్క ఆశీర్వాదాన్ని నేను పొందుకుంటాను, గాడ్స్ అమేజింగ్ లవ్ యొక్క కుమ్మరింపులో నేను పార్టేకర్ని అవుతాను, నేను నింపబడుతాను, నేను నింపబడి ఇక ఎవరి వైపు చూడను అని ఆలోచిస్తున్నామా? లేదంటే ఇంకా వాడొచ్చి నన్ను ప్రేమిస్తే బాగుంటుంది, ఏమొచ్చి నన్ను ప్రేమిస్తే బాగుంటుంది. కొంతమందికి బంధు ప్రీతి చాలా ప్రీతిగా ఉంటుంది కదా, బంధువులు అంటే అమితమైన ఇష్టం. కొంతమందికి ఫ్యామిలీ, సో వీరు పుట్టిందే ఫ్యామిలీ కోసం అన్నట్లు బతుకుతూ ఉంటారనమాట. సో దీస్ గైస్ లవ్ దేర్ ఫ్యామిలీ సో మచ్ అండ్ వాంట్ టు బి లవ్డ్ ఫ్రమ్ దేర్ బిలవ్డ్ వన్స్, ఫ్యామిలీ మెంబర్స్ సో మచ్. సో ఎవరి వైపు మనం చూస్తున్నాం? ఏ ప్రేమ వైపు మనం చూస్తున్నాం? ఏ ప్రేమ కూడా ఇక్కడ అపోస్తులైన పౌలు చెప్పినట్లుగా నింపదు, నింపవలసినంతగా నింపదు. అర్థమవుతుందా? నాకు ఇక చాలు అనేంతగా నింపదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటూనే ఉంటావు. ఒకసారి మనల్లో శాశ్వతంగా డిసప్పాయింట్ చేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతాం? మనము డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోయి, ఇంకా చాలామందికి అంటే ఎర్లీ స్టేజెస్లో కిటికీలు కనిపిస్తూ ఉంటాయి, దాని తర్వాత బాల్కనీస్ కనిపిస్తూ ఉంటాయి. దేనికి? వాడు పిలుస్తుంటాడు, రా రా నా ప్రియమైన కుమారి కుమార్తె రా అని. ఓకే, ఇదంతా కూడా లోకం యొక్క ప్రేమ కొరకు, మనుషుల యొక్క ప్రేమ కొరకు, అశాశ్వతమైన ప్రేమ కొరకు. అంటే ప్రేమే కదా అని అనుకోవచ్చు. ఓకే, నిజమైన ప్రేమ దేవుని ప్రేమే. ప్రియమైన బిడ్డలారా, ఇదే మనం తెలుసుకోవాలి. నిజమైన ప్రేమ దేవుని ప్రేమే. ఒకవేళ వారు చూపించే ప్రేమ కూడా దేవుని ప్రేమ నుండి ఒక పాయగా విడిపోయి అది ఆ విధంగా మీ వద్దకు కనపరచబడుతూ ఉండొచ్చు, కానీ అది శాశ్వత కాలమునకు నిలిచి ఉండేది కాదు. మనము సృష్టింపబడింది దేవుని ప్రేమ వైపు చూడడానికి, దేవుని ప్రేమ పైన ఆధారపడడానికే మనము సృష్టింపబడ్డాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆదాము హవ్వ నుండి ఇప్పటి వరకు ఈ భూమి మీద అడుగుపెట్టిన ప్రతి మనిషి, మానవుని జీవితాన్ని కనుక మనం చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రేమనే చూడడానికి, దేవుని ప్రేమ పైనే ఆధారపడడానికే దేవుడు ప్రతి ఒక్కరిని సృష్టించాడు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి, దేవుడు ప్రేమామయుడు కాబట్టి, దేవుడు మాత్రమే చూపించవలసిన ప్రేమను చూపించుటకు సమర్థుడు. ఆయన సర్వంభవుడు కాబట్టి, శక్తిమంతుడు కాబట్టి దేవుని ప్రేమ వైపే చూడాలి, దేవుని వైపే చూడాలి. దేవుని ప్రేమ పైనే ఆధారపడి మనం బ్రతకాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక మన జీవితము ఆయన ప్రేమను పట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే ఏ కొదువ కొరత ప్రేమ విషయంలోనే కాదు, ఆదరణ విషయంలోనే కాదు, ఆనందం, సంతోషం, సమాధానం విషయంలోనే కాదు, ఏ విషయంలో అయినా సరే ఏ కొదువ కొరత ఉండదు అని ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. దేవుని నామం మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రేమ చేత యేసయ్య ఈ భూమిపైకి అడుగుపెట్టి యుక్త కాలమందు బలహీనులమైన మనందరి కొరకు, భక్తిహీనులమైన మనందరి కొరకు మనము మారుతాము ప్రభువా, ఇక మా అందరి కొరకు చనిపో అన్నప్పుడు కాకుండా, మనం ఇంకా పాపులుగా ఉండగానే, మనం ఇంకా పాపములో కొట్టుమిట్టాడుచున్నప్పుడే, మనం ఇంకా పాపపు ఊబిలో కొట్టుకుంటూ ఉన్నప్పుడే ఎవరైనా మరణిస్తారా? కానీ యేసయ్య మరణించాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంత భయంకరమైన స్థితిలో మనం ఉన్నప్పుడే మన ద్వారా దేవుడు కన్సెంట్ తీసుకోలేదు, అగ్రిమెంట్ చేసుకోలేదు మనతో. మారతారా మీరందరూ? మారతారా? ఇదిగో నా నామమున విశ్వసిస్తారా? ఒప్పుకుంటారా? ఓకే, నేను ఇప్పుడు సైన్ చేస్తున్నా, నేను మరణిస్తా అని మరణించలేదు. మనం మారుతామో లేదో దేవునికి తెలియదు, మనము రక్షింపబడతామో లేదో దేవునికి తెలియదు, మనం విమోచింపబడతామో లేదో దేవునికి తెలియదు. అయినా కూడా దేవుడు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు, మరణించి పునరుత్థానుడై తిరిగి లేచాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి మన దేవుడు, మనం ఇంకా పాపులుగా ఉండగానే మనందరి కొరకు చనిపోయిన దేవుడే మన దేవుడు. దేవునికే మహిమ కలుగునుగాక.